అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ మతం అన్న హిందూ దేవుళ్ళన్న ఒక పెద్ద జోక్గా మారిపోయిందండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోతుంది, అవుతుంది కూడా. అందులో భాగమే మనం ఇవాళ చూస్తున్నాం ఈ కల్తీ నెయ్యి పాపులు. ఈ కల్తీ నెయ్యి పాపులకు సంబంధించినటువంటి ప్రస్తావన సిట్ నివేదికలో ఇప్పటి వరకు ఎక్కడా లేదు. అభియోగ పత్రంలో కావచ్చు, అనుబంధంగా దాఖలు చేసినటువంటి అభియోగ పత్రంలో కావచ్చు, లేదనేది ఇప్పటి వరకు తేటతెల్లమవుతున్నటువంటి సమాచారం అండి. మరి ఈ కల్తీ నెయ్యి పాపులు ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. మరి ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లేదంటే అటువంటి వాళ్ళకి శిక్షలు పడవు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హిందూ మతం అంటే ఒక జోక్. ఎందుకంటే పొలిటికల్ బెనిఫిట్స్ కోసం వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి సహకారం అందుతుంది, ఏ ఏ స్థాయిల నుంచి వాళ్ళకి బ్యాక్ బోన్గా నిలబడుతున్నారనే సందేహాలు, అనేక ఆలోచనలు కూడా ఇప్పటికే ప్రజల్లో విస్తృతంగా ఉన్నాయి. కానీ తిరుమల శ్రీవారికి పరమ పవిత్రంగా తయారు చేసి నైవేద్యం పెట్టేటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఆలోచన చేశారు? అసలు అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరైనా చేస్తారా? కనీసం కడుపుకు అన్నం తినేవాళ్ళు అటువంటి ఆలోచన చేయగలుగుతారా అనే అంశాలు ఒకసారి ఆలోచించినట్లయితేనండి, ఇక్కడ వీళ్ళెవరికి కూడా పెద్దగా ఎప్పుడు హిందూ మతం మీద విశ్వాసం లేదండి. ఇక్కడ మనం వీళ్ళ ముగ్గురిని చూసినా కూడా వీళ్ళందరూ కూడా ఎంతో కొంత హిందూ మతాన్ని అవసరం కోసం వాడుకుంటారు తప్ప వాళ్ళ మనసా వాచా కర్మన వాళ్ళు పాటించే మత ధర్మం ఏంటనేది ఇక్కడ ప్రస్తావించడం అనవసరం. కానీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈ ముగ్గురు కూడా హిందూ మతానికి సంబంధించి తిరుమల క్షేత్రానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించారు. ఒకరు ముఖ్యమంత్రిగా, మరొక ఇద్దరు టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించారు. మరి వారి హయాంలో వారు అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో ఏ స్థాయిలో అక్కడ లడ్డూకి సరఫరా చేసేటువంటి నెయ్యి అనేది కల్తీ జరిగిందనే విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుందండి. ఇందులో జంతువుల కొవ్వు లేదని వాళ్ళ పండగ చేసుకుంటున్నారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇవాళ సిట్ అభియోగ పత్రంలో జంతువుల కొవ్వు లేదు అనే విషయం మీరు చెబుతూ ఉన్నారు. కానీ అది ఇంకా నిరూపితం కావాలి, ఇంకా బయటకు రావాలి. కానీ కల్తీ జరిగిందనేది మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ విషయాన్ని ఎందుకు వీళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు? మీరు సాక్షి పత్రిక చూడండి, లేదా ఆర్కే రోజా కావచ్చు, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైనా గడిచిన 2 రోజుల్లో చూస్తే ఈ లడ్డూకి, ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటివి ఎక్కడా కూడా వీళ్ళు ప్రస్తావించలేదు. సాక్షిలో మాత్రం ఈ విధంగా రాసుకుంటారు, అంతా బాబు దుష్ప్రచారమేట, రాజకీయ రాద్ధాంతమట, కొవ్వు కలవలేదన్న కొవ్వెక్కిపోయిన మాటలు మాట్లాడే ముందు అసలు మీరు సరఫరా చేసినటువంటి నెయ్యి కల్తీ జరిగిందా లేదా, అది కల్తీ నెయ్యి అంటారా కాదా, అసలు అది నెయ్యే కాదు కెమికల్స్తో తయారు చేసినటువంటి కల్తీ పదార్థం. ఆ కల్తీ పదార్థాన్ని కలిపి శతాబ్దాలుగా అక్కడ పరమ పవిత్రంగా తయారు చేసేటువంటి ప్రసాదాల విషయంలో ఎంత ఘోరంగా తప్పిదానికి పాల్పడ్డారంటే ఆ విషయాలు ఇక్కడ చూస్తున్నాం కదండి. సుబ్బారెడ్డి ఇటువంటి నీచులకి తెలిసాక కూడా 2022లో వారి దృష్టికి వచ్చాక కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటే, ఆయనకు పిఏగా ఉన్నటువంటి అప్పన్న అనే వ్యక్తి ఆ రోజుల్లోనే లంచాలు తీసుకున్నాడంటే ఏ స్థాయిలో ఇవాళ హిందూ మతం మీద వీళ్ళందరూ కూడా కలిసి కలగలుపుగా కుట్ర చేశారు, కలగా పొలగం చేయాలి హిందువులందరినీ అనేటువంటి లక్ష్యంతో ఆ రోజుల్లో వాళ్ళు ఆలోచనలు చేశారు. అందులో భాగమే మీరు రామతీర్థంలో రాముడి తల తీసేసిన, అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన, ఇంకో చోట ఆంజనేయుడు చెయ్యి వెరగొట్టిన, ఇంకో చోట ఎక్కడ హిందువుల మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద దాడి చేసిన వీళ్ళ ఏకైక లక్ష్యం హిందూ మతం మీద విశ్వాసాన్ని దెబ్బతీయడం అనేది చాలా స్పష్టంగా తేటతెల్లమవుతోందండి. అయితే ఇక్కడ ఇవాళ కల్తీ కెమికల్స్ నెయ్యి అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈనాడులో అనుమానమే లేదు అది కల్తీ నెయ్యి అని రాశారు. అసలు అందులో జంతువులకు కలిసిందా లేదా అనేది గాలికి విడిచిపెట్టండి కాసేపు. అసలు కల్తీ ఎందుకు జరిగింది? 2019 నుంచి 24 మధ్య వరకు కూడా కల్తీ జరిగితే అంత దారుణంగా కల్తీ కుంభకోణానికి అవకాశం కల్పించింది ఎవరంటే, చాలా స్పష్టంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 2019
2019కి ముందు ఎవరన్నా నెయ్యి సరఫరా చేయడానికి టెండర్స్లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా కఠినమైన నిబంధనలు ఉండేవండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం గేట్లు ఎత్తేసాడు. మాకు విశ్వాసం లేదు కాబట్టి ఆ క్షేత్రాన్ని మీరు ఎలాగైనా నాశనం చేసుకోవచ్చు, కాబట్టి అక్కడ ఉండేటువంటి అవకాశాలను దోపిడీ కోసం వాడుకుందాం, దోచుకుందాం, పంచుకుందాం, దాచుకుందాం, అదే లక్ష్యంతో మనం తిరుమల క్షేత్రాన్ని చూద్దాం తప్ప తిరుమల పవిత్రత అనేది మనకి ఏమాత్రం ప్రాధాన్యత కాదు. అందులో భాగంగానే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి దారుణమైన ఘనకార్యాలు ఒక్కసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే, టెండర్లో పాల్గొనేటువంటి డైరీలు పాలు సేకరించాల్సినటువంటి పని లేదంటే, పాలు సేకరించకుండా నెయ్యి ఎవడు తయారు చేస్తాడరా ఎదవా అని ఆ రోజుల్లో వాళ్ళని నిలదీసేవాళ్ళు లేక అటువంటి నిబంధనలన్నీ సడలించారండి. వెన్న సేకరణ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో అసలు సంబంధమే లేదట. అసలు నెయ్యి తయారు చేయనటువంటి డైరీకి నెయ్యి సరఫరా చేసే టెండర్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించారంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కుట్ర. స్వామివారి భక్తుల్ని నొప్పించడానికి, ఆ క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి, దాని ద్వారా ఒక సునకానందాన్ని పొందడానికి వీళ్ళు చేసినటువంటి దారుణమైన ఆలోచనగా చాలా స్పష్టంగా తెలుస్తోంది కదండి. ఇక మరొక అంశం మీరు చూసినట్లయితే, ఏదైనా డైరీ ఇందులో టెండర్స్లో పార్టిసిపేట్ చేయాలంటే కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. దాన్ని ఏకంగా ఏడాదికి తగ్గించారు. ఇంకా దానికి సంబంధించిన టర్నోవర్ కూడా మీరు చూసినట్లయితే కనీసం 250 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న డైరీ అయి ఉండాలి అని అప్పటి నిబంధనల్లో ఉన్న దాన్ని సడలించి కేవలం 150 కోట్ల రూపాయలకి పరిమితం చేశారండి. దాని ద్వారా ఒక 250 కోట్ల రూపాయల కుంభకోణం చేయగలిగారు. కొన్ని లక్షల లడ్డూలు ఈ కల్తీ నెయ్యితో తయారు చేయించగలిగారు. సో స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కొంతమంది మనోభావాలు నొచ్చుకో, వారికి మనోభావాలు ఉండవు, వాళ్ళ హిందూ మతంలో సచ్చిన శవాళ్ళ బతకడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు, వారికి కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధి, కొంతమంది నీచులకి కొమ్ము కాయడమే పరమావధి. మతం ఎటుపోయినా వారు విశ్వసించేటువంటి దేవుణ్ణి అపవిత్రం చేసినా కూడా ప్రశ్నించడానికి నోళ్ళు రావు. కాబట్టి అటువంటి నీచుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ నాయకులు అంటే స్వామి సొమ్ము తిని దొన్న పోతుల్లా బలిసిపోయి స్వామి దగ్గర కూడా అక్రమాలు చేసి, స్వామి దగ్గర కూడా సొమ్ములు కాజేసి అనేక అంశాలు పరకామని కావచ్చు, ఈ దొంగ బ్రేక్ విఐపి దర్శనాలు టికెట్లు సృష్టించుకుని సొమ్ము చేసుకోవడం కావచ్చు, ఇలా అనేక రూపాల్లో స్వామిని అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకున్న ఏ ఒక్కరు నొచ్చుకోపోదురండి. కానీ ఎంత దారుణమైనటువంటి ఆలోచన చేయడం, కల్తీ నెయ్యిని భక్తులకు తయారు చేసేటువంటి లడ్డూల్లో కలపడం అంటే ఇటువంటి దుర్మార్గుల్ని విడిచిపెట్టాలా లేదా కఠినంగా శిక్షించాలా అనేది ఖచ్చితంగా ప్రజానీకమంతా ఆలోచించాలండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షలు పడతాయని. తప్పు చేసింది వాళ్ళ ముగ్గురే, చాలా స్పష్టంగా తెలుస్తుంది, కనబడుతుంది, స్పష్టంగా నిరూపితం అవుతుంది కదా. కానీ ఇప్పటి వరకు సిట్టి వేదికలో వీళ్ళ పేర్లు రాలేదు. ఎందుకు రాలేదు, ఎలాంటి కారణాల వల్ల రాలేదు, వారికి ఎవరెవరి మద్దతు ఉండడం వల్ల రాలేదనే విషయాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించాలండి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా బలంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద కూడా దీని గురించి చాలా బలంగా నిలదీయాల్సినటువంటి, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. సో ఏదేమైనా హిందూ ధర్మం మీద ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో కక్ష కట్టారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఛార్జ్ షీట్లో కొద్దిమంది పేర్లు ఇవన్నీ చేర్చుతున్నారు, కానీ వారికి ఏమాత్రం శిక్షలు పడతాయి అనేది అందరికీ తెలుసండి. నిజంగా మనం పక్కనే ఉన్నటువంటి దేశం చైనాలో ఒకసారి గమనిస్తే 2008 సంవత్సరంలో ఇదే విధంగా ఇండస్ట్రియల్ కెమికల్స్ తోటి పాల పదార్థాలు తయారు చేశారండి. తయారు చేసినందుకు కానీ ఇద్దరికి డెత్ సెంటెన్స్ విధించారండి. అంత కఠినమైనటువంటి శిక్షలు అక్కడ వేశారు. కానీ ఇక్కడ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకున్నా, చెలగాటమాడినా, ఇప్పటికీ అడ్డంగా బుకాయిస్తున్నా కూడా అటువంటి వారిని ఎవరు పట్టించుకోరండి. అటువంటి డెమోక్రసీ మనకుంది, అటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉంది. ఆ ఫ్రీడమ్ని ఎక్స్టెన్సివ్గా వీళ్ళు వాడుకుంటున్నారు. సో అందులో భాగంగానే తిరుమల పవిత్ర క్షేత్రాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి అనేక ఆలోచనలు చేసినటువంటి నీచులు మన చుట్టూ రాజకీయ నాయకులుగా పెద్దలుగా చలామణి అయిపోతున్నారు. ఏదేమైనా కల్తీ నెయ్యి వ్యవహారం అనేది ప్రతి ఒక్క హిందువుని కలచి వేసినటువంటి అంశం. అటువంటి విషయంలో కూడా కఠినమైనటువంటి శిక్షలు పడకపోతే, కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే కనిపించినట్లయితే ఇది ఖచ్చితంగా హిందూ మతాన్ని రానున్న రోజుల్లో ఇటువంటి రాజకీయ పార్టీలు, ఇటువంటి రాజకీయ ఆలోచనలు ఏ స్థాయిలో వినాశనం దిశగా నడిపిస్తున్నాయనేది మాత్రం చాలా స్పష్టంగా కళ్ళకు కడుతుందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.